అల్లూరి జిల్లా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు స్థానిక సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే విజయభాస్కర్ మరియు నాయకులు. ఈ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష భాస్కర్. రంపచోడవరంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శిరీషా దేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే 11 మండలాల్లో ఉన్న సమస్యలను, రహదారులు, R&R పలు సమస్యలు ఎమ్మెల్యే శిరీషా దేవికి విన్నవించుకున్న నాయకులు, కార్యకర్తలు. మన ఎన్టీ రామారావు గారు యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు. మన విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. నిజంగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కూడా మన నందమూరి తారక రామారావు గారనే చెప్పాలి. మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం, అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి, కోట ఆ ప్రాంతంలో యొక్క ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ప్రతి కార్యకర్తకు కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో పసుపుమయం చేసిన మీ అందరికీ కూడా యొక్క శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి మించి నరరూపలాక్షుడైనటువంటి అనంతబాబుని ఎదిరించి ఇంకా వాడి మూలాలు చాలా ఉన్నప్పటికీ ఎవరు వారికి భయపడకుండా ఏమాత్రం అనుభవం లేని ఒక గిరిజన